ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. ఈ మనిషిని చూడండి ఒకసారి. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కోతి పిల్ల ఉంటే చూడు, ఎండిపోయిన కోతి పిల్ల, ఆహారం లేకుండా ఇంటి కాలు ఇంటి చెయ్య అడుగు తీసి అడుగేయలేని బిడ్డ అండి ఆవిడ. చూడండి ఇప్పుడు సూపర్గా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఎంత నువ్వు రావట్లేదని బాధపడుతున్నా నేను. అసలు మీరు ఇక్కడే వస్తారనుకున్నాను నేను, తెలుసా? ఎందుకు ఇంత మంచిగా అయినావు, మళ్ళీ ఎందుకు రావట్లేదు ఇక్కడ? వస్తావా? ఈమె నీ కూతురా? కొడుకేడి? కొడుకు సూర్యాపేటలో. అసలు మీ దేవురు? సూర్యాపేట. మీ అమ్మ మదరే కదా ఆవిడ? అమ్మ వందనాలు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఈమె కూతురా? ఓకే. మీ భర్త ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డ్యూటీకి వెళ్ళినాయి. డ్యూటీలో ఉన్నారా? మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నావా? ఎక్కడ జాబు? తార్నాకలోనా? ఏం జాబ్ చేస్తారు? టీసీ హాస్పిటల్ దగ్గర. అదే అక్కడ ఉంది, అదేనా? మీ హాస్పిటల్లో తగ్గకపోతేనే వస్తున్నారు ఇక్కడ జనం. నీవు కూడా అక్కడ వచ్చాక వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది అక్కడ, వాళ్ళకి తగ్గలేదానికి ఇక్కడికే వస్తారు. చప్పులు కొట్టాడు గట్టిగా. మరి సిస్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎన్నాళ్ళు డ్యూటీ మానేసప్పటికి? అంతకుముందు అప్పటికి 1 year పాటు 10 రోజులు వెళ్ళేది, 10 రోజులు వెళ్ళకుండా, అదే శక్తి లేక గడిచింది అట్లా. ఎంత అమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంత కాలు ఎంత చెయ్యమ్మడిది? చిన్న కాలు చిన్న చేయింది. ఇలా లేదు సిస్టర్, మొత్తం కట్టికు బట్టలు వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా వేసుకుని వచ్చింది. ఏమైందో చెప్తారు వాళ్ళు. అసలు ఆమె రూపము ఇది కాదు. అసలు ఇంత కాలు ఇంత చేయమన్న మనిషి ఎట్లా ఉంటారు? సంవత్సరం పాటుగా జాబ్ ఉండి కూడా ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళనట్లుగా 1 సంవత్సరం పాటుగా అప్పుడు బాధపడి. అసలు వ్యాధి ఏంటన్నారు? అసలు కీళ్ళ వాపులా పూర్తిగా తగ్గిపోయింది. వాపులు ఆయాసం ఉంటుండే, బాగా ఆయాసం కదా. ఒక రోజు ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? లేదా? ఆయాసం అనేది తగ్గిపోయింది. ఈ కీళ్ళవాతం పూర్తిగా తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు చూపించి అందరికీ. అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూపించమ్మా. హల్లెలూయా సహోదరి, హల్లెలూయా. ఇట్లా పైకి లేపు. అప్పుడు ఎట్లా ఉండేవి చేతులు ఇక్కడికి రాకముందు? అప్పుడు చేతులు ఇట్లా కదిలేకపోయినా, ఇట్లా నడవలేకపోయినా పట్టుకొని తీసుకొచ్చారు. అవునా సిస్టర్? కానీ మీరు అప్పుడు వచ్చారు, నాకు గుర్తుంది. కానీ వదిలేండి, మీరు వదిలేండి. అప్పుడు వచ్చారు గుర్తుంది, కానీ ఇక మళ్ళీ రావట్లేదేంటి సిస్టర్? ఒక్క రోజా 2 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు మీరు? సండే రోజు వచ్చినాం, మాకు తెలియక ఫస్ట్. తర్వాత మళ్ళీ సాటర్డే కల్లా నార్మల్ అయిపోయింది. నార్మల్. ఆ బట్టలు కూడా ఏంటో చలికి ఏంటో మొత్తం కప్పుకొని వచ్చినాం. అప్పుడు చలి జ్వరం బాగా వస్తుండే. వీళ్ళు కానుక ఇవ్వటం కూడా తెలియదు అప్పుడు మీకు. సండే వచ్చారు, సాటర్డేకి మొత్తం నార్మల్గా అయిపోయారు. నార్మల్. నేను పరిశాన్ అయిపోయాను. ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చిందారని. ఆమేన్, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా వచ్చారమ్మా అప్పుడు? పాపతో వచ్చారు కదా. మీరైతే హ్యాపీ, ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు, కుటుంబంతో మంచిగా ఉన్నారు. వీళ్ళ భర్త కూడా చాలా మంచి విశ్వాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వాటిలో చెప్పాలంటే
ఇంక అప్పుడు అదే మూమెంట్లో ఆయాసం ఈ కీళ్ళ నొప్పులతో ఈ పాటికైతే ఇంకా అంతే కదా, సంవత్సరం ఫుడ్ కూడా సరిగా లేదు కదా, ఫుడ్ కూడా ఫుడ్ లేదు, ఇంత చెయ్యంత కాలు ఒక కత్తికే బట్ట తగిలించి ఈమె పైన చలికి మళ్ళీ అవన్నీ పైన ఇవన్నీ వేసుకుని ఎలాగో వచ్చింది ఫస్ట్ రోజు. మరి ఇవాళ యేసయ్య సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు. ప్రభుకి మహిమ. పట్టుకోండి అమ్మా. హోలీ స్పిరిట్ కావాలి జాగ్రత్త. ఆమేన్. గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. లేవాలి, స్పీడ్గా లేవాలి. హల్లెలూయా. లేవే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు కాదు ఇంతకాలం ఒకసారి కూడా రాలేదు మళ్ళా? సండే డ్యూటీలు ఉండడం వల్ల రాలేదు. అంతేనా? సాటర్డే కానీ సండే కానీ వద్దాం అనుకుంటే కుదరలేక రాలేదు. సాక్ష్యం ఇవ్వాలి, సాటర్డే వచ్చి జనాల్లో సాక్ష్యం ఇవ్వాల. పాత ఫోటో కూడా మీది, పాతది ఏదో సాక్ష్యం ఉందో లేదో తెలీదు. ఉన్నది ఉందా? ఇచ్చారా? మా బంధువులందరూ కూడా చాలా మంది చూసిరు, చెప్పినాం కూడా మా బంధువులు. మరి వాళ్ళు ఎవరో రాలేదు. మీరు ఇలా ఉన్నవారు ఇలాగ అయ్యారు, డ్యూటీ చేసుకోగలుగుతున్నారు, ఎవరు మీరు రమ్మంటలేదు వాళ్ళనే? రమ్మని చెప్తున్నా. అంటే వాళ్ళకి ఏమి వ్యాధులు దెయ్యాలు చేతబడులు ఏమి లేవు వాళ్ళకి? ఉన్నాయి గారు. ఉన్నాయా? చెప్పిన నీ మాట వినట్లేదా? వినట్లేదు. మరి దేవుడు ఎప్పుడు రప్పిస్తాడో వాళ్ళ హృదయం చెయ్యాలి, సేవ చేయాలి. కనీసం చచ్చిపోతున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ తల్లి. ఏం పేరు నీ పేరు? భారతి అయ్య గారు. భారతి. తార్నాకులు ఉంటారా? అసలు ఊరేది మీది? సూర్యాపేట. ఇక్కడేనా? వెరీ గుడ్ తల్లి. రైట్. రొమ్ము ఉబ్బిపోయి ఇంతలో గడ్డ, చెయ్యి ఇంత లావు అయిపోయి హాస్పిటల్ పాలైతే హాస్పిటల్ నుంచి రండి ఎక్కడికని పిలిచా, వచ్చారు. తగ్గింది. ఇంత లావును చేతులతో చూపించి ఎంత లావు వస్తుంది మీ అమ్మదే? ఇంత లావు ఎంత ఎత్తున ఉబ్బిపోయింది కదమ్మా. మేము ప్రార్థనలో కూర్చున్నప్పుడే అమ్మకి శ్వాస దొరుకుతూనే ఉంది. నేను చూస్తూనే ఉన్నా. అమ్మకి చూస్తూనే ఉన్నావా? చూడండి, ఇంటికి వెళ్తే అప్పుడు ఫస్ట్లో ఈ రొమ్ముకి తీసేస్తామని గడ్డలు కోసి ఎన్నెన్నో చెప్తే ఎన్ని నెలల క్రితం వచ్చారు మీరు ఇక్కడ? 4 నెలల కింద వచ్చాము. 4 నెలల క్రితం ఆ తల్లి, ఆమెకి భర్త ఎవరు లేరు పాపం, తల్లి అయితే ఏదేదో డాక్టర్లు చెప్తుంటే భయపడిపోయింది. ఈ లోపల మన ప్రోగ్రాం చూసి వెంటనే తల్లిని తీసుకొస్తే ఓపిక లేదు, అడుగు తీస్తే అడుగెట్టకు లేదు. అసలు ఎట్లా ఉంది? ప్రార్థన చేశాక శక్తి బలం వచ్చి తింది, బాగానే ఉంది. ఇప్పుడు 4 నెలల తర్వాత మళ్ళీ ఏదో గడ్డలాగా వచ్చి ఈ చెయ్యి వాపోతే పరిగెత్తుకు వెళ్ళిపోయారు హాస్పిటల్కి. నేను ఎలా చెప్పాను, అరుణ భయపడకు, ఏడోకమ్మా, ఆ డాక్టర్లు మళ్ళీ అక్కడ రొమ్ము తీసుకెళ్ళంటారు, అది ఇది అంటారు, నేనే కరిగిస్తా దాన్ని, నువ్వేం భయపడకు తల్లి. ఆ వాపు కూడా నా ద్వారా తగ్గిద్ది, డాక్టర్లతో తగ్గదమ్మా అంటే. ఆ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు గుంటూరు నుంచి. ఏ ఊరు వెళ్ళారు మీ చెల్లెళ్ళ ఇంటికి? ఆ డాక్టర్ లేరు, అదృష్టం కొలితే. ఒకటి చెప్పాడంట, స్కానింగ్ 7,000 అయితే ఎంత అన్నాడు? స్కానింగ్ అయితే 4,000 మందులకి అయితే అన్నాడంట. ఆ స్కానింగ్ తీసి మందులు ఇచ్చిన తర్వాత చూపిస్తారు ఇక మనోళ్ళ ప్రతాపం. అమ్మ వాళ్ళ మాట అనుకున్న మాట ఇంతకుముందు నేను తగ్గించాను, మంచిగా అయిపోయింది కదా, ఇక్కడికే రా అంటే, అయ్యా నేను చెల్లెళ్ళు ఇంటికి వచ్చాను, ఇటు హైదరాబాద్కు కొత్తగా దారి ఉంది అంది. వచ్చేసి అని చెప్తే నిన్న రాగానే ఎట్లా ఉందమ్మా? మాత్రం బాధగా ఉంది. బాగా మళ్ళీ సైతం నమ్ముకున్నావా? నమ్ముకున్నాయి గారు, రక్షణ కూడా తీసుకున్నాయి గారు. తీసుకున్నావు? మొన్న పోయిన వారం కింద ఎప్పుడు తీసుకున్నారు? ఎంతకాలం అయింది? 15వ తారీఖు. పోయిన 20వ తారీఖు తీసుకున్నాం గారు. ఏస్టర్కా? ఏదో అది చెప్పురాదు. ఏస్టర్ తీసుకున్నావు. ఇంతకాలం లేదు మరి. యేసుప్రభు లేడు, ఇప్పుడు వచ్చాడు నీకు కొత్తగా యేసుప్రభు. సర్లే, ఏం చేస్తాం, మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరండి ఇంత గ్యారంటీలు ఇచ్చి ఇంత అద్భుతంగా రెండమ్మ దండాలు పెట్టి పిలిచిన వాళ్ళని? అవునా అరుణ? నిజమేనా కదా? నేను పిలకపోతే రాబోదు కదా అరుణ? మళ్ళా శ్రమలో పడేదాన్ని. సోమవారం మళ్ళీ మొదలెట్టేదురు. సోమవారం కానించి ఈ లోపల ఈ బాధలన్నీ ఇట్లా ఉండరు. రాత్రి వచ్చేస్తే శనివారమే తగ్గిపోయింది. తల్లి చెయ్యొద్దు పైకి, అదిగో ఎంత బాగుందో చెయ్యి. అమ్మ ఇట్లా నష్టం గుర్తుకు మా ఓటు అన్నట్టుగా చెయ్యి పెట్టి ఇట్లా ఇడిదిపో. ఇక్కడ ఇంత బిల్డ్ ఉంది కదా, ఎంతలో ఉంది ఇప్పుడు? అది కరిగిందా? కొంచెం ఒక్కరు వాపు వచ్చింది, ఇంకొంచెం వాపు వచ్చింది. అబద్ధం అన్నయ్య గారు, నేను అబద్ధం అన్నయ్య గారు, భయం వచ్చింది. భయపడతాను. భయపడకు, ఏదో అట్లా అంటావంతే ఫ్రెండ్స్.
బాబు వచ్చింది అయ్యగారు, భయం అయ్యాలి, ఏడ్చి అయ్యగారు ఇందా ఎత్తదులు పలు భయం పుట్టించా. ప్రార్థనలో కూర్చొని నాకు అయితే బాగుంది అయ్యగారు, అంతకుముందు ఏడుతూనే ఉండి అయ్యగారు. ఓకే సరే, నీ ఇద్దరు సంగతి మళ్ళీ చెప్తా, కిందకి దిగ్గ కాదు, ఇప్పుడు నడవండి. అరుణ ఓకేనా? పట్టుకోండి, 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 పట్టుకో. అరుణ ఇద్దరు దగ్గర ఉన్నాడే. లేవా లేవా, చప్పట్లండి. ఆమేన్, హల్లెలూయా. పట్టుకో అరుణ, అరుణ పట్టుకో. జాగ్రత్త, ముసలమ్మ లేపా. పట్టుకో. జాగ్రత్త. చప్పట్లండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను నాపై తీరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నాపై తీరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపై తీరమ్మయ్యా. నీవు నాలో ఉంటా, నాకు భయమే లేదు, నేను దావీదు వలెనొందును. నీవు నాలో ఉంటా, నాకు భయమే లేదు, నేను దావీదు వలెనొందును. గొల్యాతును పడగొట్టి జయముంటేదా, గొల్యాతును పడగొట్టి జయముంటేదా, గొల్యాతును పడగొట్టేదమా, నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. బైబిల్లో విశ్వాసులకి సేవకులకి ఉన్న తీర్పులు సేవకులకి రెండు తీర్పులు ఉంటాయి. అర్థమైందా? విశ్వాసకు ఒకటే ఉంటుంది. అందుకనే ప్రతిదీ కూడా సేవకులు పరిశీలన చేసుకుని మాట్లాడాల. డబ్బు కోసం ప్రసంగాలు చేసేయటం, డబ్బు కోసం సంఘాలు కట్టడం, డబ్బు కోసం ప్రయాసపడతాం అనేటువంటిది నరకానికి పోవటానికి తప్ప ఇంకా దేనికి కాదు. నరకమేనండి. బైబిల్లో మనం చూస్తాం, ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. చక్కటి ఓదారంగ వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ప్రతిదినం కూడా సుఖపడుతున్నాడు. ఆయన ప్రతిదినము సుఖపడుతున్నాడు. ధనం ఉంటే కొంచెం సుఖపడతామేమో. పనివాళ్ళు ఉంటారు, మనం వెళ్ళేది ఇంకొకరు చేస్తారు. ధనం ఉంటే అంతవరకే. ఈ ధనం ఎక్కడికి పట్టుకెళ్తా కుదరదు. అర్థమైందా? ఈ ధనం ఎక్కడ పట్టుకెళ్తా కుదరదండి. ఈ ధనం మనతోనే ఉండిపోద్ది. ఒకవేళ ఎంత సంపాదించినా, నువ్వు సంపాదించకపోయినా ఒక రోజు అనేది ఉంది. లాజర్ అనేవాడు ఏమి సంపాదించలేదు, కానీ చనిపోయాడు. కానీ దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు చనిపోయాడు. ఆయన శవానికి డప్పులు కొట్టారు, బోర్లు బూదారు, ఆర్భాటంతో సుగంధ ద్రవ్యాలతో అడుగున గొప్పగా తీసుకుని వెళ్ళారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మరి బీదవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, బీదవాడు అయినందుకు కాదు, అతను దేవుని స్తుతించినందుకు అతడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అక్కడ నెమ్మది పొందుకున్నాడు. ధనవంతుడు ధనం ఉంది, అతను ఏమైనా చేయగలడు, కానీ అతను దేవుని స్తుతించలేకపోయాడు, దేవుని ఆరాధించలేకపోయాడు, దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అతను పాతాళానికి వెళ్ళాడు. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన చెప్తూ కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాం రోమును ఆనుకున్నటువంటి లాజరు ఇతను కనపడ్డాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా అని పెద్ద కేక పెట్టాడు. తండ్రివైన అబ్రహామా అని అరిచాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా. అప్పుడు అబ్రహాం చూసినప్పుడు కనబడుతున్నాడు ధనవంతుడు కనపడ్డాడు. లాజరు ఇక్కడ పంపించమంటే కుదరదని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో శరీరదారులుగా ఉన్నప్పుడే మనం మంచి అయినా చెడైనా ఏదైనా చేయగలం. దేవుని స్తుతించటమైనా, దేవుని ఆరాధించటమైనా ఈ శరీరంలో ఉంది. ఎందుకంటే మన్ను నిన్ను స్తుతించినా అది నీ సత్యంని వివరించడం బైబిల్లో ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు మేము చేయలేము. ఈరోజు మా సహోదరుడు ఒక ఆయన చనిపోయారు. అతని పేరు సంసోన్. అతను నాకంటే కొంచెం పెద్దవాడు, మాకు పెద్దమ్మ గారు అబ్బాయి. సంసోన్ అని పెట్టాడు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు స్టార్టింగ్లో. మరి ఎంతో విశ్వాసంగా ఉన్నాడు వాడు చిన్నప్పటి నుంచి. కానీ తర్వాత వాడు ఏమైపోయిందో ఏమో, తాగుతాడు, అందరితో గొడవ పెట్టుకుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు మరి ఆయన తాగి ఎక్కడో వెళ్ళిపోయి అప్పుడు ఎలాగో హాస్పిటల్ పెడితే చనిపోయారంట. ఈరోజు అక్కడ ప్రోగ్రాం. వీళ్ళేరా గమనించండి,
ఎంత విశ్వాసం కూడా వాడు, చాలా విశ్వాసుడు, మంచి విశ్వాసుడు. అసలు మాకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎంత విశ్వాసం గలవాడని, అతను ప్రభు నమ్ముకున్నందుకు ఇట్లా అని ఏదో ఒకసారి ఏదో విషయంలో యేసు ప్రభు గొప్పవాడా ఏదో అని అతనికి వేరే వాళ్ళకి కొంచెం మాట వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి, అయితే యాసిడ్లో చేయబెట్టరా, ఆ యాసిడ్లో చేయబెడితే నీ చెయ్యి కాలకపోతే నిజంగా మీ దేవుడు గొప్పవాడని రెచ్చగొట్టేసరికి మనోడు యాసిడ్లో చేయబెట్టేశాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యాసిడ్లో చేయబెట్టి అంత విశ్వాసుడు మొత్తం తాగుబోతు అయిపోయాడు, ఎంతో పిచ్చి అయిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు ఈరోజు. ప్రియులారా గమనించండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే కూడా అది సాధ్యపడతాయి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ శారా గురించి మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోను గనుక తన వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూడండి, ఈ విశ్వాసం ఎంత గొప్పదంటే చూడండి, విశ్వాసం అనేటువంటిది ఒక మనిషికి ఉంటే, విశ్వాసము ఉన్నట్లయితే చూడండి, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడిని ఎంచుకో గను తాను వయసు గతించను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. వయసు అయిపోయింది. పిల్లలు కనేది ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు అయిపోయి ఇంకా ఎక్కువైపోయింది ఆవిడకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె దేవుని వాగ్దానాన్ని తీసుకుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. దేవుని వాగ్దానం, దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఈ యొక్క శారా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆమె విశ్వాసమును బట్టి శక్తి పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు మనకు అది ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకవేళ అది టైం అయిపోయినా కూడా దేవుడు సమకూర్చగలవాడు. హల్లెలూయా. సమకూర్చగలవాడు. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాటంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఒక పోరాటం, నాకే పోరాటం లేదు, ప్రశాంతంగా ఉన్నానంటే ఇక నేనేం చేయలేను. కుటుంబ పరంగా కొంతమంది తండ్రిగా ఉన్నా, ఒకవేళ తల్లిగా ఉన్నా, లేదంటే కుటుంబంలో ఒక బాధ్యత ఎవరైనా కుమారుడిగా బాధ్యతలు ఉన్నా, ఈ పోరాటాల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక స్త్రీ కుటుంబంలో బాధ్యత తీసుకుంటే భర్త హాయిగా తిరుగుతాడు. భర్తకి ఏముండదు, ఎందుకంటే ఈమె తెస్తుంది, ఆమె అప్పైనా తెస్తుంది, సప్పైనా ఆవిడే ఉండడు. ఇక అమ్మే వదిలేసి ఈయన మనవాడు ఊరంతా తిరుగుతూ ఉంటాడు. కొంతమంది కష్టపడతారు వదిలి. ఆ భార్య బాధ్యత తీసుకుంటే ఎలా ఉండదంటే, చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చారు. అబ్రహాముకి పిల్లలు లేరు, కానీ పిల్లలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలం, నీ గర్భఫలం నీకు ఇస్తా. ఆ టైం చాలా అయిపోయింది. 75 అప్పటికి అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు 70 సంవత్సరాల వయసు. అప్పటికే ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 75లో ఏముంటుందండి, ఎవరో నడిపించవలసిన మనిషి ఆయన. కానీ ఆయనకు అధిక బలం ఉంది కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఏముందంటే ఆయుష్ 70 సంవత్సరాలే, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా ఆ పైన బ్రతికితే బ్రతకొచ్చు, కానీ బాడీలో ఉన్నటువంటి మూమెంట్స్ ఏమీ ఉండవు అని దాని అర్థం. అయితే 70 సంవత్సరాలు, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు 71. ఇప్పుడు ఆమెతో మేము కొంచెం ఆ బాధలు చూస్తున్నాను. అంత బైబిల్ నిజంగా ఎంత కరెక్ట్ అర్థం చూడండి. అంటే మనకు 70 సంవత్సరాల వరకు కూడా మనం ఎలాగైనా మాట్లాడతాము, ఎలాగైనా చేస్తాము, ఎలాగైనా జీవిస్తాము. హల్లెలూయా. చెప్పండి, చప్పట్లు కొట్టిస్తాం, దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన ఆటో నడుపుతాడు. వాళ్ళ భార్య, అమ్మ నువ్వు వచ్చావా తల్లి, ఎక్కడున్నావా అమ్మ? బయటికి పోయినట్టుంది. అమ్మ ఎక్కడున్నావు? మణమ్మ, ఆవిడ పేరేంటి? ఎల్చమ్మయ్య.
ఎల్సమ్మ పాపం వీళ్ళిద్దరికి చిన్న గొడవ ఏదో అయింది, 2 దెబ్బలు వేసాడు. కానీ ఆవిడకి ఏమైపోయింది, 2 కాళ్ళు నడవకుండా అయిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన కొట్టినందుకే నడవట్లేదని వాళ్ళ అత్తగారు వీళ్ళందరూ అనుకుంటున్నారు పిల్లలు. ఓ రోజు నగరి తీసుకొచ్చి ఇక్కడికే ఆయన కానుక కొద్దిగా తెచ్చుకున్నాడు, పూర్తి చేయలే. సరే భువనగిరిలో ప్రార్థన ఉంది కదా, అక్కడికి వచ్చాక చూసుకుందాలని చెప్పి పాపం వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక రోజు ఫోన్ చేసి, అయ్యా మేము అక్కడికి వచ్చాం, మాకు అట్లే ఉందంటే కానుక ఏమైనా ఇచ్చండి, లేదన్నాడు. ఇక్కడ తక్కువ తెచ్చుకున్నాయా, ఇక్కడికి వచ్చి ఇస్తాను అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి అక్కడికే అన్న. ఆ రోజు నేను చాలా బిజీలో ఉన్న లైవ్ వస్తుంది, అందరికీ ప్రార్థన చేశాను. అయ్యా మీరు కొద్దిగా ఆగండి అని చెప్పి వాళ్ళ భార్య అలా 2 మనుషులు పట్టుకుంటే ఇట్లా అడుగు కూడా వేయలేకపోతుంది, ఇంత లావు అయిపోయింది. నేను వెళ్ళి లైవ్ అయిపోయాక అన్నం కూడా తినకుండా మళ్ళీ కిందకి దిగొచ్చాను. చూస్తా మాట్లాడుతున్నాను, ఇలా ప్రార్థన చేశాను. 2 కాళ్ళు రేపై నడుతుంది, చప్పట్లు కొట్టండి. ఈ 2 కాళ్ళ మీద కొట్టింది నిజమే, కానీ చేతుల మీద కొట్టలే, చేతులు కూడా లేవట్లే. ప్రార్థన చేస్తే చేతులు వేసినాయి, కాళ్ళు వేసినాయి, నొప్పులన్నీ తగ్గిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఆమెలో ఉన్న ఒక పెద్ద శక్తి బయటకు వచ్చేసింది. ఇవన్నీ నేను ఇట్లా చేస్తున్నాను చెప్పింది. ఆయన ఎంత విశ్వాసుడు అంటే మామూలు విశ్వాసుడు కాదు, ఎంత నమ్మకస్తుడు అంటే మామూలు నమ్మకస్తుడు కాదు. ఇవాళ వాళ్ళ బంధువుల్ని ఎంతోమందిని బతికించుకుంటున్నాడు ఇక్కడ తెచ్చుకొని, చప్పట్లు కొట్టాను గట్టిగా. ఇప్పుడు వాళ్ళ భార్యకి ఇంత కూడా లోపం లేకుండా నడవగలుగుతుంది. దేవునికి మహిమకి. ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ అప్పుడు? 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళారో. అర్థమైందా? ఎలిషమ్మ ఎక్కడున్నావు? అదిగో వస్తుంది అటు నుంచి, అదిగో ఆమె చేతులు పైకి ఎత్తుకుంటారా పైకి. ఎన్ని బాధలంటే ఇట్లా కదలలేని పరిస్థితి. అమ్మా ప్రార్థన చేయగానే ఎంతసేపులు తగ్గిపోయినాయి అమ్మా అవి వెంటనే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2-3 సంవత్సరాలు అయింది అయ్య గారు. చూడండి 2-3. అసలు ఎలా నడిచేదాన్ని అప్పుడు? అసలు నడవరాకపోయేది, కూర్చుంటే లేవరాకపోయేది, ఇక అలా చాలా ఇబ్బంది. అసలు ఆవిడ ఇళ్ళు అక్కడక్కడ పని చేసుకుని బతికే మనిషి ఇంటికి పరిమితం అయిపోయింది, మంచానికి పరిమితమైంది. అసలు ఒక కాలు తీసి ఒక కాలు ఇట్లా వేయటానికి పట్టేసింది కదా. ఇవి ఎక్కడ నొప్పులు ఉన్నాయో అవన్నీ నేను చెప్పి, అమ్మ ఇది అలా జరగలేదు, ఇలా జరిగిందని చెప్పి ప్రార్థన చేశాను. ఇప్పుడు ప్రార్థన చేసి ఎంతకాలమైంది నీకు? తగ్గిపోయి ఎంతకాలమైంది? నేను ప్రార్థన చేశాక తగ్గిపోయింది కదా. తగ్గిపోయింది అదే వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు చేసి ఎన్ని నెలలు అవుతుంది చేసి? 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలల్లో మళ్ళీ ఏమన్నా టాబ్లెట్లు వేసుకున్నావా? ఇబ్బంది పడ్డావా? ఏం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 1 టైం ఎప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఇక అసలు అలా చెప్తుంటే ఇలా కొట్టేయాలి, రక్తాలు కారిపోవాలి చేతుల్లో నుంచి. ఇంకేం కారతాలేదు, కొట్ట గట్టిగా. హల్లెలూయా. 1 టైం సెటిల్మెంట్. ఆమేన్. చూడు ఆ అమ్మని చూడండి. అమ్మ డాక్టర్లు ఏమన్నారు? అమ్మ నీ పేరేంటి? ఎంకమ్మ. డాక్టర్లు ఏమన్నారంటే ఈ సైజు ఉందమ్మా, ఇగో ఈ సైజు ఉంది గడ్డ, అంటే గట్టిగా టైట్గా ఉంది కదా. నేను చూపించాను, నా చెయ్యలో పెట్టాను. అప్పుడు ఏమైంది? మెత్తగా అయిపోయిందా? ఇప్పుడు పోయిన వారానికి తగ్గిందా వాపు? అలాగే ఉందా? తగ్గింది. ఇంతలో అవుది బతుకుతావు అని నీకు నమ్మకం లేకుండా పోయినట్టుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విన్నారా? హాస్పిటల్లో ఏమన్నారమ్మా? బతకదని చెప్పారు, చచ్చిపోతుంది అన్నారా? చాలా మంది తప్పులు చేయకండి, నా మాట వినండి. కానుక ఇస్తే ఇవ్వండి, లేకుంటలేదు. మీరు ఇవ్వకపోయినా నేను సేవ చేస్తాను, ఇస్తే కూడా సేవను ప్రోత్సహించండి. డబ్బులతోనే పని, అది పక్కన పెట్టేస్తే బ్రతికించగలను, అది నమ్మకం ఉంది ఎవరికైనా. వాళ్ళు తేలేమండి అన్నారు. ఏమ్మా ఎవరు? మీ కూతురు తల్లితో నువ్వు అమ్మ మీరేమన్నారు అంటే, వాళ్ళు ఈ గెడ్డ కాలు కదలనివ్వట్లేదు, ఈ సైజులో ఉందమ్మ గెడ్డ. ఇక్కడ చెట్టుకి ఒక పండు ఉంటుంది చూడు, ఆనపకాయ ఏదో అంటారు చూడు, సొరకాయ, ఈ సైజులో పండులాగా వచ్చేసి మోకాలు పైన అన్ని నరాలు ఇక్కడే ఉంటాయి ఎవరికైనా. ఆ పోటుతో ఆ బాధతో ఉంటే తేలేమండి అన్నారు. కానుక వేసుకుంటుంది అంటే అలా కాదు తీసుకురండి, వస్తుందిలే మీరేం కాదు తీసుకురండి అని చెప్తే, పోయిన వారం కాక అంత ముందు వారం తీసుకొచ్చారు. ఈ సైజులో ఉంది గెడ్డ, కాలుకి ఇంత. ప్రార్థన చేయగానే అలా ఇప్పుడు ఎంతలో ఉందమ్మా? నువ్వు చేయి పెట్టి చూపించి తల్లి. అమ్మా అదిగో అంతకుముందు ఫస్ట్ ఎంతలో ఉందమ్మా గెడ్డ? అదిగో ఆ సైజు గెడ్డ. ఏ డాక్టర్లు కూడా నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు ఈ విషయంలో. వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో అది
రక్తం అది ఇది ఉంది చెడిపోయిందని హోల్ పెట్టేస్తారు. ఇక హోల్ పెట్టారా, ఇక దాంట్లో నుంచి కారిపోయి ఆ ఎముకలు పైకి వెళ్ళిపోతే ఇక్కడ తీస్తానంటారు, ఇక్కడ కూడా తీస్తారు, తర్వాత ఇది కూడా తీసేస్తారు. నన్ను నమ్మండి, నా మాట నమ్మండి, ఇలాంటి ఎన్నో నేను చేశాను అద్భుతాలు. హల్లెలూయా చెప్పండి. అమ్మ నీ పేరేంటి అన్నావు? ఎంకమ్మ. నీకు 2 రోజుల క్రితం సంగతికి ఇప్పటికి నీకు ధైర్యం వచ్చిందా లేదా? వచ్చింది అయ్యగారు. బతుకుతామని వచ్చిందా? ఓకే, చప్పట్లు కొడతాం గట్టిగా. కూతురికి ఇవ్వండి. కూతురు, ఆమె చిన్న కూతురు. అమ్మ నువ్వు పేరేంటి తల్లి? రేణుక. అమ్మ ఇప్పుడు ఎట్లుందమ్మా ఆ రోజుకి ఈ రోజుకి? చనిపోయేటట్టు ఉంది. ఎప్పుడు? అప్పుడు మేము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు. అసలు నేను తీసుకురాలేమన్నారు కదా, తీసుకురాలేమన్నారు. ఇప్పుడు అలా అన్నాక మీరు ఇది 3వ వచ్చాయి ఇక్కడికి. ఎంత గొప్ప దేవుడో చూడండి, చప్పట్లు కొట్టండి. నేను చెప్పాను హోల్ పడితే ఇక ఈమె బ్రతకడం కష్టం ఉంటుంది, పడకుండా నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను, అంతేనా? అది నీకు ఇప్పుడు ఎంత సంతోషం ఉందా? ఎట్లా ఉంది? అమ్మ బతుకుతుంది, తిరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా లేగుతుందా? కొంచెం నిలబడుతుందా? అసలు అంతకుముందు మంచంలోనే టాయిలెట్ మోషన్ అన్ని మంచంలోనే అండి. గడ్డి సైజులో ఉందండి, కల్లారా చూశాను, టైట్గా రాయిలాగా ఉంది. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది. మెత్తబడిందా? మెత్తబడింది. చూసారు, ఆమె ప్రభుని నమ్ముకోలేదు, అయినా కూడా సాక్ష్యం ఇచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచారు. ఇంత గ్యారంటీ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఇవ్వలేని ఇంత పెద్ద గ్యారంటీ నేను ఇవ్వగలుగుతున్నాను. ఆ కాలు కూడా చూపిస్తుంది అమ్మ, కొద్దిగా చూపించండి, పెద్దవిడే కదా. కాలు దగ్గరలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి ఆ వాపు, అదిగో చూడండి, అది చాలా పెద్ద లావులో ఉందండి ఆ కాలు అండి. అది అమ్మ నొక్కు చూపించు, మెత్తగా ఉంటుంది. అమ్మ నొక్కు అదిగో ఆ మెత్తదనం లేదు. అమ్మ ఉందా ఆ మెత్తదనం? ఆ మెత్తదనం అప్పుడు లేదు అన్నారా? ఎంతలోదో ఉన్నారో చూసారు. ఇప్పటికి 2 వారాలుగా అది ఒకసారి కూడా తగ్గకూడదండి. మళ్ళా నేను ఎప్పుడైతే అంతకుముందు సెన్సేషన్ లేనటువంటి ఆ గడ్డ నేను ఎప్పుడైతే ముట్టుకున్నానో అది నిదానంగా రక్తం ప్రవహించి మెత్తబడి అది రూపం మారింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దాని రూపం మారింది. ఆమేన్, హల్లెలూయా. ఓకే తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి, డోంట్ మిస్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7999356267 మరి ఒక నెంబర్ 7999356287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.